అంటే ఈరోజు ప్రచారంలో భాగంగా అంటే చివరిగా ఈ ఊరికి వచ్చాము. ఇది కూడా ఒక గంటలో అయిపోతే దాదాపుగా మాది డోర్ టు డోర్ ప్రచారం అంతా అయిపోతుంది. ప్రజల్లో కూడా వాళ్ళ సమస్యలు తీర్చే పరిష్కారం చేసే విధంగా కూడా నేతలు ఉన్నారు. ఏదైతే ఈరోజు నిన్న మొన్నటి నుంచి మేము చెప్తున్నామో ఎర్రబల్లె చెరువుకు 30 క్యూసెక్ల నీళ్లు అంత వదిలేదానికి అదంతా ఏర్పాటు చేశాం. ఆ ఏర్పాట్లో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా జీవో కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అంటే ఇంకెవరి దయాదాక్షిణ్యాల మీద కూడా ఎర్రబల్లె చెరువుకు నీళ్ళు వచ్చే దాంట్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఆటోమేటిక్గా హెచ్ఎన్ఎస్ఎస్కు అక్కడ వాటర్ కానీ వస్తే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అంటే ఒక అసూరెన్స్ అనమాట. వాటర్ వచ్చేటప్పుడల్లా వీళ్ళకి 30 క్యూసెక్లు వచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది. ఇది చాలా శుభపరిణామం. ఏ గవర్నమెంట్లు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇదంతా జరిగిపోతుంది. ఓటర్ల స్పందన బ్రహ్మాండంగా ఉంది. మేము తప్పకుండా ఇక్కడ విజయం సాధించబోతున్నాం. ఇది ఈరోజు చివరి రోజు. మాకు అందిన సమాచారం ప్రకారం కూడా తప్పకుండా విజయ అవకాశాలంతా కూడా మాకే బాగా ఉన్నాయి. ప్రజలు కూడా ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించాం, ఏమొస్తుంది దానివల్ల? ఇప్పుడు ఇంకా 4 years వీళ్ళంతా ఉన్నారు. మేము పనులు చేస్తామని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మండలంలో ఏమన్నా హామీలు ఉండి అవన్నీ నెరవేర్చే బాధ్యత నాదని ఆయన మాకు హామీ ఇవ్వడం, ఆ హామీలో అందులో భాగంగా ఈరోజు అక్కడ జీవో కూడా రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా రాజకీయాలతో మనకేం పని ఉంది? ఇక్కడ మన సమస్యలు ఈ ప్రాంత అభివృద్ధికి వీళ్ళు ఖచ్చితంగా చేస్తామన్నప్పుడు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకు కూడా వేశాం. ఈసారి ఒక మార్పు కోసం వీళ్ళకు కూడా వేసి చూద్దామనే ఆలోచనలో ఒక పాజిటివ్ దృక్పథంలో ఉన్నారు. ఈరోజు దాదాపు ఒక 30 కుటుంబాల దాకా పార్టీలో చేయడం జరిగింది. అందరిలో కూడా ఇదే, అంటే వాళ్ళు ఎప్పుడో 3-4 రోజుల ముందే డిసైడ్ అయి ఉన్నారు. మేము మీ ఊరికి ప్రచారానికి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి చేర్చుకుంటామన్న దాంట్లో భాగంగా ఈరోజు ఇంత లేట్ అయింది. లేదంటే వాళ్ళు 3 రోజుల నుంచి పార్టీ యాక్టివిటీస్లో అంతా ఉన్నారు. కానీ అఫీషియల్గా జాయిన్ కావడం మా ఇంటి దగ్గరే జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఇది కూడా లేట్ అయింది. అసలు మాకు అది సంబంధమే లేని అంత కెపాసిటీ ఉంటే ఈ వాడికి బ్యాలెట్ తీసుకొని నేనే గుద్దుకొని నేనే బ్యాలెట్లు వేసుకోను. అవన్నీ ఊరికే జరిగినేటి. వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎట్లుందంటే ఎటు ఎలక్షన్ ఓడిపోతున్నాం, దానికి ఆ కారణము ఈ కారణము కారణాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు. అది లక్కీగా వాళ్ళకి ఈ కారణం దొరికింది, ఏదో చేసినారంటారు. ఇప్పుడు ఓట్లు గల్లంత అయితే సమస్య. ఈ ఓటర్ పోయి అక్కడ వేసిన, ఆ ఓటర్ పోయి ఇక్కడ వేసిన, నాకు వచ్చిన ఆదాయం ఏం లేదు కదా. మహా అంటే ఈ నుంచి అడిగి పోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ అది అరేంజ్ చేసుకోవాలి. అది అంతా వీళ్ళకి ఇబ్బంది. దాని వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏదో అవినాష్ రెడ్డి గారే చెప్పాలా. నాకేం అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల? నేనేదన్నా ఈ ఊర్లో ఒక 20 ఓట్లు గల్లంతు చేస్తాను, ఇంకో 50 ఓట్లు గల్లంతు అయినాయంటే సరేలే ఈ వైఎస్ఆర్కు సానుభూతి పరులేమో ఈ గల్లంతు చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ బూత్ అంతా పక్కకు వేసినప్పుడు నాకు వచ్చిన ఆదాయం ఏమి దానివల్ల? అది వాళ్ళు గ్రహించాలి.